ఇంకొకటి మీకు వచ్చిన ఎక్కువ కామెంట్స్ చూసారా ఏమొచ్చాయి అని చెప్పేసి మీ ఇంటర్వ్యూస్లలో కింద కామెంట్స్ అని చూసుకుంటే మీరు గ్రేట్ ఇన్స్పిరేషన్ మాకు అని చెప్పేసి. ఎందుకంటే ఒక అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఒక విలేజ్ నుంచి ఇంత పట్టుదలగా వచ్చి చేయడం అనేది కూడా, ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొనేది ఉంటుంది కదా. సో ఇంత లెవెల్లో రావడం అనేది చాలా గ్రేట్. మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. సో చాలా మీరు కామెంట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే అందరూ అదే అంటారు, మీరు చాలా ఇన్స్పిరేషన్ మాకు అని చెప్పేసి. సో అసలు ఇప్పుడు మీరు యాజ్ ఎ సింగర్ గా మీరు వచ్చారు కదా ఇక్కడికి, అసలు మనకి లైక్ సినిమాలలో ఎలా ఉంటది ఆ కష్టాలు అని చెప్పేసి చాలా వరకు చెప్తుంటారు. బట్ యాజ్ ఎ సింగర్స్ కష్టాలు ఎలా ఉంటాయి అంటే, ఒక షోకి వెళ్ళాక మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ లేదంటే మనకి కొన్ని తెలీదు, అసలు ఆ కష్టాలు ఎలా ఉంటాయి, ఏం ఫేస్ చేశారు మీరు? అలా ఏమైనా ఫేస్ చేశారా? కష్టాలు అంటే ఫినాన్షియల్గా ఇప్పటిదాకా నేను ప్రతిసారి లైక్ నేను ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది నాకు. అంటే లైక్ చాలా చాలా వరకు అడ్జస్ట్ అవుతూ, సో లిటరల్లీ నేను ఇంటర్వ్యూకి రావాలి. ఇప్పుడు షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, 3 months అక్కడే ఉండాలి ఇంకా. సో హోటల్కి రావాలి నేను అనుకున్నప్పుడు అప్పుడు బస్సు నేనే బుక్ చేసుకున్నాను. 1 నేను బుక్ చేసుకోవాలి, 2 వాళ్ళు బుక్ చేసి టికెట్ పంపాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేనే బుక్ చేసుకుంటే నాకు ఇప్పుడు దీనికి డబ్బులు అయిపోతే నాకు మిగతా అట్లా డబ్బులు ఉండవేమో, దానికి కూడా ఆలోచించే అంత అనమాట. సో అప్పుడు కూడా నేను అదే పరిస్థితిలో ఉన్నా. సో ఇప్పుడు నా దగ్గర ఇంత ఉన్నాయి, ఇందులో ఇప్పుడు దీనికి ఖర్చు అయిపోతే అక్కడ ఏమైనా అవసరం అయితే నేను అంటే అప్పటికప్పుడు ఏమైనా అవసరం అయితే సడన్గా ఏంటి పరిస్థితి అన్నట్టు. సో అలా కూడా ఆలోచించిన. షోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు అంటే ఏం లేదు, అందరూ బాగా చూసుకున్నారు. అంటే అందరికీ తెలుసు నా గురించి, నేను ఏంటి అనేది అందరికీ తెలుసు. అక్కడ నేను అంత బాగా పాడగలను, నా సిచ్యువేషన్ ఏంటి, నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అన్నీ తెలుసు. సో అందరూ లైక్ చాలా సపోర్ట్ చేశారు. ఎప్పుడు నేను అంటే కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మా వాయిస్ అయిన దగ్గర నుంచి కో కంటెస్టెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అందరూ. అంటే నజీర్ ఒక విషయం అడగాలి. అంటే మీరు ఆల్రెడీ మీరు అంటే మీ చేతిలో అమౌంట్ ఉంది, మీరు ఇది స్టార్ట్ చేస్తారా, లేదంటే ఒక 0 నుంచి వెళ్ళి మీరు ఇక్కడ వరకు వచ్చారా? నా చేతిలో అమౌంట్ అంటూ ఏం లేదు, అంతా ఫ్యామిలీ నుంచి వచ్చి, అంటే లైక్ ఫ్యామిలీ లైక్ నాకు. బట్ అంటే ఒక ఇండియన్ ఐడియల్లో చాలా మంది పార్టిసిపేటర్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ఉంటారు. కొంతమంది రిచ్ ఉండొచ్చు, లేదంటే ఎక్సెట్రా ఎక్సెట్రా, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ అని అది ఉంటుంది. బట్ అంటే మీరు ఏం ఫేస్ చేశారు అనేది, అంటే లైక్ ఇప్పుడు 0 నుంచి వచ్చి చాలా వరకు ఉంటారు. కొంతమందికి ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నారు అనుకో, అరే నా దగ్గర ఏం లేవు, ఏం స్టార్ట్ చేస్తా అని చెప్పేసి. ఎందుకంటే మీరు గ్రేట్ ఇన్స్పిరేషన్ కాబట్టి అది అడుగుతున్నాను అనమాట. నేను దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. అంటే అరే ఏంది కదా మన దగ్గర అన్నట్టు. లైక్ నేను ఎప్పుడు నా స్కిల్ ని టాలెంట్ ని నమ్ముకున్నా. ఫస్ట్ నుంచి అదే నాకు నమ్మకం. అంటే టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా లైక్ నా టాలెంట్ బయటపడుద్ది, నాకు ఛాన్స్ వచ్చిద్ది, అప్పుడు ఆటోమేటిక్ గా మారిద్ది అన్నట్టు ఎప్పటి నుంచో నమ్ముతున్నా. సో అది ఇండియన్ ఐడల్ వల్ల ఫుల్ఫిల్ అయింది. ఎప్పుడు అరే మనీ లేదే అన్నట్టు ఎప్పుడు అంటే లైక్ ఆ ఫీలింగ్ ఉన్నా నాకు వచ్చింది ఖచ్చితంగా. బట్ గోల్ పైన మాత్రం కాన్సన్ట్రేషన్ గట్టిగా చేశారు. ఖచ్చితంగా నేను ఇలా అయితే ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉండను అని చెప్పి ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉండింది లోపల. ఇప్పటికీ అలాగే ఉంది. సూపర్. ఎందుకంటే నిజంగానే మాకు అందరికి గ్రేట్ ఇన్స్పిరేషన్ నువ్వు. ఎందుకంటే లైక్ మేమైనా కానీ ఇంకా కొంతమంది సోవర్స్ పర్సన్స్ చూస్తాం కదా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా వాళ్ళు ఆ స్కిల్ ఉన్నప్పటికైనా స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ ఆగిపోయేది అరే మన దగ్గర డబ్బులు లేవు కదా ఏం చేద్దాంలే అన్నట్టు. కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మాకు బాగా అర్థమైంది ఏంటంటే అది అసలు మ్యాటర్ కదా, ఫస్ట్ మన లోపల ఆ స్కిల్ ఉండాలి, ఆ కాన్సన్ట్రేషన్ అది ఉంటే ఆ కసి ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి నిజంగా మాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు చాలా వరకు కీర్తి కానీ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కానీ నజీర్ అన్న అని చెప్పేసి అంటుంది. అంటే ఎలా ఉండేది మీ బాండింగ్? మొత్తం షో మొత్తంలో అందరు కంటెస్టెంట్స్ కన్నా నాకు పర్సనల్గా బాగా క్లోజ్ మా ఇద్దరం. లైక్ వాళ్ళ అమ్మగారు నన్ను లైక్ బాగా చూసుకున్నారు. అంటే నాకు ఎప్పుడైనా మనీ అవసరం లేనప్పుడు కానీ లైక్ మేము కలిసి ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళం. సో కలిసి టైం స్పెండ్ చేసాం ఎక్కువ. సో అలా క్లోజ్ మా ఇద్దరం. ఓకే, సో ఇప్పటి వరకు అయిపోయింది. ఈ క్వశ్చన్ కి మాత్రం మీరు స్కిప్ చేయొద్దు, మాకు ఆన్సర్ అయితే ఖచ్చితంగా కావాలి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా లేదా? లేదు. అంటే నేను చాలా విన్నాను లైక్ మంచిగా ఫోన్ మాట్లాడతారు అని చెప్పేసి. మీ సింగింగ్ కి బయట ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరంటే ఎలా? లేదా పోనీ ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? అంటే అంత ఛాన్స్ లేదు చిన్నప్పటి నుంచి, నాకు తెలియదు. మరి కాలేజ్లోనేమో కోఎడ్యుకేషన్ కాదు. ఓకే. సో
ప్రపోజల్స్ వచ్చేంత ఇది ఇప్పుడు నిజంగా ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు మరి నాకు. ఒక్క ప్రపోజల్ కూడా రాలేదా ఇప్పటి వరకు? ఆఫ్టర్ సింగింగ్ తర్వాత, ఈ విన్నర్ తర్వాత ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. అంటే ఇన్స్టాలో ఎవరన్నా నీ వాయిస్ చాలా బాగుంటుందని అలా పెట్టాలన్నారు కానీ డైరెక్ట్ అలా లేదు. సరే నజర్, ఎవరైనా ప్రపోజ్ చేస్తే మీ రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం నాకు అవేమీ లేవు మైండ్లో అసలు. లేదు లేదు అసలు లవ్ కాన్సెప్ట్ అనేది లేదు. ప్రజెంట్ మైండ్ అంతా కెరియర్ మీద ఉంది ప్రజెంట్ అయితే అలాంటి పెట్టుకోవాలి అనుకోవట్లేదు. ఒకవేళ నిజంగా సిన్సియర్గా, బాగా సిన్సియర్గా లవ్ చేసి వచ్చే వాళ్ళని లైక్ మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అబ్బా ఇవన్నీ ఎలా చెప్పాలి? సిగ్గుపడుతున్నారంటే సిగ్గు కాదు, కొంతమందికి వెయిట్ చేస్తున్నారు అనమాట. మీరు అంటే పోనీ మీకు వచ్చే అమ్మాయి ఎలా ఉండాలి చెప్పండి, ఆ క్వాలిటీస్ అయినా. ఎవరన్నా ఏమనుకుంటారు అర్థం చేసుకోవాలంతే. అండర్స్టాండింగ్. ఓకే, ఇంకా సింగర్ అయ్యే ఉండాలా లేదంటే ఇంకేదైనా? ఎవరైనా మాట్లాడారు నాతో? ఫోన్లో మీరైనా మాట్లాడారు నాతో? ఎప్పుడు ఎవరు ఫోన్? ఏమో నాకు ఎందుకు వాయిస్ వాయిస్ ఎలా అనిపిస్తుందా? కాదు, సేమ్ అదే అనిపిస్తుంది, స్లాంగ్ వాయిస్ అంతా. ఓకే, సో అదే నన్ను డైవర్ట్ చేయొద్దు. సో మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎప్పుడూ కూర్చొని ఆలోచించలేదు, బట్ జనరల్గా అనుకునేది ఏంటంటే ఎవరికైనా అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవాలి. లైక్ నా కోసం తను అడ్జస్ట్ అవ్వగలగాలి, తన కోసం నేను అడ్జస్ట్ అవ్వగలగాలి. సో ఆ కంఫర్ట్ రావాలి అంతే. ఓ సూపర్. అసలు ఓకే, మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టండి, ఎందుకంటే అసలు ఆ లవ్ కాన్సెప్ట్ అనేది మీ లోపల లేదని మాకు అర్థమైపోయింది క్లియర్ కట్గా. ఎలాంటి అమ్మాయి కావాలంటే కూడా ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఎలాంటి అమ్మాయిని చెప్పాలి అని చెప్పేసి. సో అమ్మాయి అన్న కాన్సెప్ట్ మీ లోపల లేదు ఇప్పుడు, అండ్ అదే చాలా బెటర్ అని కూడా చెప్తా. ఎందుకంటే అమ్మాయిల ఆరోగ్యానికే కాదు మా మనశ్శాంతికి ఉండదన్నమాట. సో ఎగ్జాక్ట్లీ, అండ్ గ్రేట్ డిసిషన్ తీసుకున్నారు ఇందులో మాత్రం. ఎందుకు నవ్వుతున్నారు? ఎక్కడ మళ్ళీ కొంచెం తేడా కొడుతుంది? ఏం లేదా? నేను దీనికి ఓకే అన్నా కాదన్నా మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి వేస్తారని కానీ సైలెంట్కి వచ్చింది. అయ్యో ఓకే, సో నో క్వశ్చన్, ఇక్కడ ఇదైతే అయిపోయింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీ పేరెంట్స్ కానీ ఎలా సపోర్ట్ చేస్తారు అంటే మీరు ఈ సింగింగ్లోకి వెళ్తున్నప్పుడు? నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి తాతయ్య అమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను. సో చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే. సో సపోర్ట్ కూడా డాడీ, అమ్మ, తాతయ్య, అమ్మ, అత్త, మావయ్య. సో అందరి నుంచి లైక్ ఫ్యామిలీ అంటే లైక్ నేను, అమ్మ, చెల్లి, డాడీ ఇలా కాకుండా లైక్ తాతయ్య, అమ్మమ్మ, ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం ఉంది మీకైతే ఎక్కువ. సో వాళ్ళ నుంచి సపోర్ట్ ప్రతిసారి లైక్ అందరి నుంచి కంప్లీట్గా. అంటే ఎవరో ఒకరు ఎందుకు ఇదంతా మనకి అన్నట్టు ఎవ్వరో అసలు ఎప్పుడు లేదు అలాగా. సూపర్ అసలు.